ఎక్లాన్ ఫామ్లో ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం. దీనికి 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్ది. ఫస్ట్ ఓన్లీ రో ఆపరేషన్సే చేయాలి, కాలమ్ ఆపరేషన్స్ నాట్ అలౌడ్. సెకండ్, మ్యాట్రిక్స్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఫామ్లోకి మార్చుకోవాలి. అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అంటే ఏంటి నేను చెప్తాను. నెక్స్ట్, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఫామ్లోకి మార్చే క్రమంలో వచ్చే నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ వచ్చి మన రో ఆఫ్ ఏ అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అవుతుంది. సో అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే, ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఇలా ఇవి డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది, డయాగ్నల్స్ అవుతాయి. సో దీనికి పైనుండి మాత్రమే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండాలి, కింద మొత్తం జీరోస్ అయిపోవాలి. సో దాన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. సో 1 2 3 4 5 6 7 8 9లో ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవి 1 5 9. సో ఇవి జీరోస్ అవ్వాలి, మిగిలినవి ఇవి జీరోస్ అయ్యి మీద ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే వీటిని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ ఫామ్లో కన్వర్ట్ చేసే క్రమంలో వచ్చే నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ని మనం ర్యాంక్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పక్కన పెడితే, ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 -1 1 0 1 1 -2 -1 -3 -1 0 1 1 -1. సో దీనికి ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఆర్ ఆఫ్ ఏ ఇన్ ఎక్లాన్ ఫామ్ అన్నాడు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాసుకోండి. 1 2 3 -1 1 0 1 1 -2 -1 -3 -1 0 1 1 -1. సో ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ని విత్ రో ఆపరేషన్స్తో మాత్రమే కన్వర్ట్ చేయడానికి చూస్తున్నాం. సో ఇది 1 ఉంది. సో దీన్ని 0 చేయాలి. 0 చేయాలంటే ఏం చేయాలి, R2 tends to, ఇది డయాగ్నల్ కింద ఉండే మొత్తం జీరోలు అయిపోవాలి. ఇది ఆల్రెడీ 0 ఉంది. సో ఇది 0 చేయడానికి చూడాలి. R2ని మనం ఏం చేయాలి, ఇక్కడ 1 ఉంది, దీనిలో తీసిస్తే అయిపోద్ది, -R1. నెక్స్ట్ R3 tends to, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ దీన్ని 2తో గుణించి యాడ్ చేస్తే 0 అయిపోద్ది. సో R3 + 2R1. సో ఫస్ట్ 1 2 3 -1 ఫస్ట్ రో నేను ఏం చేయలేదు, సెకండ్ రోని ఏం చేశాను, ఫస్ట్ రో నుంచి తీసేయమన్నాను. 1 -1 0 0 -2 -2 1 -3 -2 1 -1 +2. ఓకే, నెక్స్ట్ R3ని ఏం చేయను, R3 + 2R1 అన్నాను. R3 -2 + 2R1 2 × 1 2 -2 + 2 0. నెక్స్ట్ R3 + 2R1, R3 అంటే ఎంత ఉంది, ఇక్కడ -1 + 2 × R1, 2 2 4లో పడిపోతే 3 -3 + 2 × 3, 6లో 3 పోతే 3 -1 + 2 × -1 -2 -1 -3. నెక్స్ట్ లాస్ట్ రో వచ్చి 0 1 1 -1. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏం చేయాలి, ఇక్కడ 2 కామన్ తీసేయండి, ఇక్కడ 3 కామన్ తీసేయండి. R2 tends to R2/-2, R3 tends to R3/3. సో అప్పుడు ఏమవుతుంది, 1 2 3 -1 0 -1 -1 1 0 1 1 -1 0 1 1 -1. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ రెండిట్లో R4 tends to R3 - R4 చేస్తే ఈ రెండు కామన్ కాబట్టి పోతాయి. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది, 1 2 3 -1 0 -1 -1 1 0 1 1 1. ఇక్కడ దీంట్లో నుంచి R4 ఇది 0లో 0 పోతే
జీరోలో జీరో పోతే జీరో, వన్లో వన్ పోతే సున్నా, వన్లో వన్ పోతే సున్నా, -1లో -1 పోతే సున్నా. సో లాస్ట్ రో వచ్చి మనకి జీరోలు అయిపోయాయి. 0 0 0 0. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది కూడా జీరో అవడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏం చేయాలి, R3 టెండ్స్ టు R3 మైనస్, ఇది జీరో అవ్వాలంటే ప్లస్ చేయాలి, R3 ప్లస్ R2, 1 2 3 -1 0 -1 -1 1 0, R3 ప్లస్ 1 -1 0 1 -1 0 1 + 1 2 0 0 0 0. ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్కి పైన ఉండేది మాత్రమే మ్యాట్రిక్స్ ఉంటుంది చూడండి. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ మనకు వచ్చేసింది. ఇంకా ఏదైనా చేసామనుకోండి, దీన్ని ఆపరేషన్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది మనకి రో ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 1 2 3. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 బికాస్ దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్.